హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చి చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పెద్ద అబ్బాయి కూడాను మాల వేసుకున్నారు కదా! ఇంక వాళ్ళైతే ఇరుముళ్ళు అనేసని ఇంకా చెల్లయితే రమ్మనేసానంటే ఇంకా పొద్దున్నే ఇంట్లో పని అయిపోయిన తర్వాత పిల్లలకి క్యారేజీ పెట్టేసి ఇంకా నేను కూడా బయలుదేరి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అంటే ఇలాగ ఇరుముళ్ళు అనేసరికి కొంచెం పూజ అవి పెందలాడే త్వరగా మొదలు పెడతారు కాబట్టి ఇంకా నేను వచ్చేసరికి అయితే కొంచెం టైం పట్టింది. అయితే కొబ్బరికాయల్లోని ఆవు నెయ్యి అది నింపుతారు కదా! ఇంకా ఆ టయానైతే నేను లేననమాట. నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వటం వల్ల ఇంక ఇక్కడైతే చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయికి ఇంకా నెయ్యి అది పోసేసిన తర్వాత ఇరుముళ్ళు అయితే కడుతున్నారనమాట. ఇంకా ఇరుములు కూడా కట్టేసిన తర్వాత ఇంకా గుడి చుట్టూరు తిరుగుతారనమాట ఇక్కడైతే. ఇంక ఇదొచ్చి ఏలూరులోని పాత శివాలయం అనమాట. చిన్నప్పుడైతే అసలు ప్రతి లక్షవారం వచ్చేవాళ్ళం. నేను ఈ గుడికొచ్చి చాలా ఏళ్ళే అవుతుంది. ఎందుకంటే కొంచెం అమ్మాళ్ళ ఇంటికి ఈ గుడికి కొంచెం దూరం అనమాట. ఇదివరకైతే దగ్గరకు ఉండటం వల్ల పెళ్ళి కాకముందు ఫ్రెండ్స్‌తో కలిపి ప్రతి లక్షవారం కూడాను చక్కగా సాయిబాబా గుడికొచ్చేవాళ్ళం. ఇంకా ఇక్కడే మొత్తం సాయిబాబా, శివుడు, ఇంకా కుమారస్వామి, ఆంజనేయ స్వామని, ఇంకా శనిగ్రహాలని, ఇంకా సరస్వతీదేవి ఇలాగా మొత్తం అన్ని గుళ్ళు కలిపి ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకా బయటైతే ఎదర కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటది. అక్కడైతే రాంకోటి కూడా పెడతారనమాట. అంటే తీర్థాల టైపు పెడుతుంటారనమాట. అది వారం రోజులు అనుకుంటా ఉంటుంది. ఇంకా కార్తీక మాసం అప్పుడు బయట దీపోత్సవాలు కూడా చేస్తుంటారు. ఇంకా ఈ గుడి చూసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చినట్టుగా అనిపించిందనమాట ఇలా గుడి చూసేసరికి. చిన్నప్పుడు చక్కగా ఫ్రెండ్స్ తోటి అలా కలిసి రావటం చాలా సరదా అనిపించేది. ప్రతి లక్షవారం కూడా అసలు ఏ లక్షవారం తప్పకుండా చక్కగా వచ్చేవాళ్ళం. ఇంకా తర్వాత పెళ్ళిళ్ళు అవ్వటం వల్ల ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటాం కదా! ఇంకా మళ్ళీ ఇప్పుడే అన్నమాట రావటం నేను ఈ గుడికి. ఇంకా ఈ కొబ్బరికాయల్లోనైతే నెయ్యి వేసేసిన తర్వాత ఇంకా నెయ్యి బయటికి పోకుండా చక్కగా ప్యాక్ చేస్తున్నారనమాట. చక్కగా ఈ నెయ్యి పోసేటప్పుడు మనం కూడా కొంచెం దగ్గరుంటే కనుక మనతో కూడా పోపిస్తారు. చక్కగా సాంగ్ కూడా ఉంటుంది కదా! ఇరుముడి కట్టి మణికంఠునికి నెయ్యి అభిషేకం అనేసని చక్కగా మన చేతులతో మనం కూడా చేసినంత పుణ్యం అనమాట. అలా నెయ్యి కూడా పోపిస్తారు దగ్గరున్నట్టయితే. కాకపోతే నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అంటే ఎదర ఇంకో శివాలయం ఉంది. నేను ఆ శివాలయం ఏమో అనుకోని నేను ఇంకా అక్కడికైతే వెళ్ళాననమాట. ఇంకా అటు ఇటు తిరిగేసరికి కొంచెం టైం అయితే పట్టేసింది. ఇంకా నేను కొంచెం ముందొచ్చి ఉంటే చక్కగా నేను కూడా పోసేదాన్ని అనేసని ఇంకా అక్కళ్ళు అయితే అన్నారు. కొంచెం మిస్ అయిపోయాను. Amin.
ఇంకా ఇరుముళ్ళు ఎత్తుకున్న తర్వాత కింద పెట్టకూడదు కదా, ఇంక ఇక్కడైతే బల్ల మీద అయితే పెట్టుకుంటున్నారనమాట. ఇంకా టిఫిన్లు అవి కూడా చేయలేదు కదా, ఇంకా టిఫిన్లు అవి కూడా చేద్దామని చెప్పి ఇంకా తేజస్వామి ఫ్రెండ్స్ని అయితే పిలిస్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా స్వాములు ప్రదక్షిణం కూడా అయిపోయిన తర్వాత ఇంకా స్వాములు కూడా టిఫిన్లు ఏం చేయలేదన్నమాట. ఇంకా చెల్లైతే ఇంటి దగ్గరే స్వాములకిను ఇంకా మేము కూడా వస్తాం కదా అని చెప్పి ఇంకా అందరికీ అయితే టిఫిన్ చేసి తీసుకొచ్చేసింది. ఇంకా ఇక్కడైతే టిఫిన్ చేద్దామని చెప్పి అయితే కూర్చున్నాము. ఇంకా తర్వాత మేమైతే చెల్లాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. చెల్లాళ్ళ ఇంటి దగ్గరే షాపింగ్ మాల్‌కి అయితే వచ్చామన్నమాట. ఏంటంటే స్వాములు మళ్ళీ ఇప్పుడు బయలుదేరతారు కదా, వాళ్ళకి నైట్ తినటానికని చపాతీలు అవి ప్రిపేర్ చేయాలనేసనంటే మళ్ళీ దానికి కొంచెం లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మేమైతే వచ్చామన్నమాట షాపింగ్‌కి. అక్కల పిల్లలు కాలేజీలోని న్యూ ఇయర్‌కి సెలబ్రేషన్లు ఉంటాయి కదా, ఇంకా వాళ్ళకైతే బట్టలు తీసుకుందామని ఇంకా నేను కూడా శారీ ఒకటి తీసుకొని దేవికి కూడా డ్రెస్ తీసుకుందామని చెప్పి ఇంకా షాపింగ్కి అయితే వచ్చాము. ఇది పళ్ళు సేమ్ బ్లౌజ్ అది శారీ బ్లౌజ్ ఎలా పెట్టుకోండి. ఇంకా షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా చెల్లైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇంటికొచ్చి భోంచేసేసి వెళ్ళండి అనేసానంటే ఇంకా అలాగే ఇంటికెళ్ళి ఇంకా భోంచేసేసిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్ళిపోవాలి కదా, కొంచెంసేపు అమ్మాళ్ళ ఇంటి దగ్గర కూర్చుందామని చెప్పి ఇంకా అమ్మాళ్ళ ఇంటికి కూడా వచ్చాము. ఇంకా ఏంటంటే ఈ పూలమాలలో ఏంటంటే స్వాముల మెడలో వేశారు కదా, చక్కగా ఇవి తీసుకెళ్ళి గుమ్మాలకి కట్టుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంకా చెల్లైతే అక్కకి నాకు కూడా చెరొకటి ఇచ్చి పంపించిందనమాట. ఇంకా బట్టలు కూడా తీసుకున్నాం కదా, ఒక్కొక్కసారి 1+1 ఆఫర్ అని అలా పెడుతుంటారు కదా, ఇంక ఇప్పుడైతే ఏంటంటే గిఫ్ట్లు పెట్టారనమాట. ఇంకా మేము తీసుకున్నాం కదా, వాటికైతే ఒక 2 హాట్ బాక్స్‌లు అయితే ఇచ్చారు. ఇంకా కొంచెంసేపు కూర్చున్న తర్వాత అయితే ఇంకా మేము కూడా బయలుదేరదామని చెప్పి ఇంకా అక్క, నేను బట్టలు తీసుకున్నాం కదా, ఇంకా ఎవరి వాళ్ళవి అయితే తీసుకుంటున్నామన్నమాట.
ఇంకా అమ్మ అయితే ఈలోపు టీ అయితే పెట్టారు. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా మేము కూడా బయలుదేరతాము. ఇంకా దేవికి తీసుకున్న డ్రెస్ అయితే అమ్మాళ్ళకి చూపిద్దామని చెప్పి తీసాననమాట. ఆహ్, ఇది వైట్ వచ్చి పైన సిమెంట్ కలర్ వచ్చింది. డిజైన్ గానీ దేవికి బావుంటుందని చెప్పి ఇంకా తీసుకున్నాననమాట. డ్రెస్ అయితే చాలా బావుంది. ఓకేనండి. ఇవాల్టికి వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.